వెల్కమ్ బ్యాక్. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్రం దాఖలు చేసే అఫిడవిట్ను పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఎన్టీఏలో వెంటనే సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. చూస్తున్నాం బ్రేకింగ్లో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్రం దాఖలు చేసే అఫిడవిట్ను పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఎన్టీఏలో వెంటనే సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఆల్రెడీ ఈ నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం అని చెప్పింది సుప్రీంకోర్టు. ఎన్టీఏలో వెంటనే సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని కూడా చెబుతోంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఈ రోజు సుప్రీంకోర్టు దీనిపైన విచారణ కూడా కొనసాగింది. అయితే విచారణలో భాగంగా చూస్తే మాత్రము కేంద్ర అఫిడవిట్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించి కోర్టు కూడా స్పష్టం చేసింది. అయితే కేంద్రానికి అంతేకాకుండా ఎన్టీఏ కూడా సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈ యొక్క నీట్ పేపర్ లీక్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాము. అయితే ఎన్టీఏ లో వెంటనే సంస్కరణ చేపట్టాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఇందులో కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే నీట్ పేపర్ లీక్ తర్వాత సంస్కరణల పురోగతిపై నివేదిక కూడా కోర్టు కోరింది. అయితే దీనికి సంబంధించి వివరాత్మక ఎఫిడవిట్ కూడా దాఖలు చేయాలని చెప్పి కూడా కేంద్రానికి పూర్తిగా యొక్క ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. అయితే దీనికి సంబంధించి చాలా వేడిగా యొక్క విచారణ కూడా కొనసాగింది. ఎందుకంటే కొన్ని కోట్లాది మంది, లక్షలాది మంది విద్యార్థులు యొక్క నీటి పరీక్షకు కూడా ప్రిపేర్ అయిన నేపథ్యంలో ఒక్కసారిగా పేపర్ లీక్ వ్యవహారం మాత్రం పూర్తిగా దుమారం వేసింది. ఎందుకంటే జంతర్ మంతర్ వద్ద కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. ఈ యొక్క ఆందోళన విషయంలో కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క కొనసాగుతుంది. అయితే ఇదే తరహాలోనే సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి నీటి పేపర్ లీక్ విషయంలో మాత్రము చాలా వాడివేడిగా విచారణ కొనసాగింది. ఎందుకంటే ఇందులో ప్రభుత్వం తప్పిదం వల్లనే పూర్తిగా దీనికి సంబంధించి యొక్క పేపర్ లీక్ అయిందని చెప్పి కూడా కొంత వాదనలు వినిపించిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టు యొక్క లీక్ విషయాన్ని మాత్రం చాలా సీరియస్ గా తీసుకొని ఇటు కేంద్రానికి ఎన్టీఏ కూడా యొక్క సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఎఫిడేవిట్ లో పూర్తిగా దీనికి సంబంధించి ఏ విధంగా దర్యాప్తు జరిపారో దానికి సంబంధించి పూర్తిగా అన్ని అంశాలను కూడా పేర్కొనాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. థ్యాంక్ యూ.